నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సంక్షేమ హాస్టళ్ల పనితీరును మెరుగుపరచండి। వసతి కల్పన పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు। వార్డన్లకు జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ హెచ్చరిక। అంబేద్కర్ ఒక్క వర్గానికే కాదు ప్రతి పౌరునికి ఆదర్శప్రాయుడు। విగ్రహాల ఏర్పాటుతో పాటు వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత। జీవకోన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో జూపూడి ప్రభాకర్ రావు పిలుపు। సైకోల ఉదంతంపై ఆందోళన అవసరం లేదు। నగరాన్ని నిఘా నీడలో ఉంచేందుకే పోలీసు సబ్ కంట్రోల్ రూములు। అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడి। అన్యమత ప్రచారం పేరుతో దళితులను వేధింపులకు గురి చేయకండి। రాజ్యాంగ హక్కుల్ని కాలరాయకండి। టీటీడీకి రాజకీయ దళిత నేతల సూచన। వార్తల్లోని వివరాలు। సంక్షేమ హాస్టళ్ల పనితీరు సరిగా లేదని, సరైన వసతులు కల్పించకుంటే వార్డన్లపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు సంక్షేమ హాస్టళ్ల అధికారులను హెచ్చరించారు। ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు। హాస్టళ్ల పనితీరుపై ఇటీవల జిల్లా కలెక్టర్ ఇతర శాఖల అధికారులు 40 హాస్టళ్లను పరిశీలించి రాత్రి నిద్ర చేశారు। ఈ సందర్భంగా అధికారులు హాస్టళ్లలో గుర్తించిన సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు। ప్రధానంగా హాస్టళ్లలో విద్యుత్ లైట్లు సరిగా వెలగకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడం, దోమల బెడద, టాయిలెట్లు సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల హాస్టళ్లలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు। దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు। ఈ సందర్భంగా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు మాట్లాడుతూ ప్రతి హాస్టల్కు తాత్కాలిక అవసరాలకు నిధులు మంజూరైందని, ఆ నిధులతో హాస్టల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు। నాణ్యమైన భోజనం, విద్యతో పాటు పారిశుధ్యం తదితర సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశించారు। త్రాగునీరు, మరుగుదొడ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు। ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రామచంద్రరాజు, ఎస్సీ వెల్ఫేర్ డీడీ ధనంజయరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు। నగరాన్ని నిఘా నీడలో ఉంచడం కోసం తిరుపతిలో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు। ఆదివారం స్థానిక అన్నారావు సర్కిల్లో 13వ పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు। అంతకుముందు అన్నారావు సర్కిల్కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ స్వామి, అలిపిరి సిఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ పోలీసులు ఘన స్వాగతం పలికారు। ప్రారంభోత్సవం అనంతరం ఆయన సబ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు। ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసమే పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు। వీటిని డీజీపీ దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామన్నారు। సబ్ కంట్రోల్ రూమ్ను మొత్తం 27 అని, ఇందులో 13ను ప్రారంభించామని ఎస్పీ చెప్పారు। అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది పనిచేస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు। అర్బన్ డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంట్ టౌన్స్ ఐడెంటిఫై చేసి ఇంపార్టెంట్ లొకేషన్స్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కొంత ఏరియా ఎక్కడెక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో 3 ఉంటాయి, కొన్ని పోలీస్ స్టేషన్లో ఈస్ట్లో 7 ఉంటాయి। సో ఈ ఏరియాస్లో సబ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడం కోసం మొత్తం 27 మనం ఐడెంటిఫై చేసాం। ఇప్పటికీ 13 నిన్నటికి ఫంక్షన్ అవుతుంది, ఇది 14, ఇవాళ ఇంకొకటి కూడా ఓపెన్ అవుతుంది 15, మిగతా వారం రోజుల లోపల మిగతా కూడా ఓపెన్ అవుతాయి। అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ కంపల్సరీగా ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి చెందిన సిబ్బంది ఉంటారు, మినిమం ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఉండి ఇక్కడ బీట్ వాళ్ళు కూడా ఉండి ఇక్కడ మెయిన్గా ఉన్న సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కానీ, చిన్న చిన్న అల్లర్లు కానీ, వైన్ షాప్ గొడవలు కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ప్రజల నుంచి ఏదైనా విజ్ఞప్తులు తీసుకుంటారు, అందుకని ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మనకి పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లైక్ శ్రీనివాసం, తర్వాత మనకి 4 కాళ్ళ మండపం, అక్కడ ఉన్న సబ్ కంట్రోల్స్లో ఇవాళ నుంచి పగలు కూడా పెట్టమని చెప్తాము, మార్నింగ్ కూడా, ఎందుకంటే ఎక్కడికి వస్తూ ఉంటారు, కూర్చుంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా గైడెన్స్ కావాలన్న ఉద్దేశంలో ఏర్పాటు చేయాలి। సైకో కదలికలపై నగరంలో ప్రత్యేక నిఘా ఉంచినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు।
సైకోల పట్ల నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలోని ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన వరదయ్యపాళ్యం, సత్యవేడు, నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో సైకోలు సంచరిస్తూ ఉండవచ్చుననే అనుమానంతో నిఘాను తీవ్రతరం చేశామని ఎస్పీ తెలిపారు. అలాగే జాతీయ రోడ్డు మార్గాన ఉండే గ్రామాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. సైకో విషయం ఇచ్చినట్టు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వరదాయపాలన కొంతవరకు అటు వెంటనే ఉంటాడని కొంత ఇన్ఫర్మేషన్ సర్చ్ జరుగుతుంది. బోర్డర్ ఏరియాస్ అంతా కూడా సర్చ్ అవుతుంది. మనకు వచ్చి కాళహస్తిలో డిఎన్ కంట్రీగా మండలంలో మనం సర్చ్ చేస్తున్నాము. చెక్ పోస్టులు పెట్టాం. అనుమానాస్పదంగా పర్సన్స్ ఉంటారు. ఎన్నో ఒక అతను మరాఠీ అతను ఉన్నాడు, తప్పిపోయి వచ్చాడు. అతను ఏం సంబంధం లేదు. అతను కృష్ణ రామారావు అని తప్పిపోయాడు. వాళ్ళతో అతనితో పాటు వచ్చిన తిరుమలలో కొంతమంది వాళ్ళతో అతనితో పాటు వచ్చిన వ్యక్తులు వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే ఇంతవరకు ఏం జరగలేదు. మనం కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఎక్కడ ఉన్న అనుమానాస్పదంగా ఉంటే చెప్పమని చెప్పడం. జ్ఞాన సంపద వల్లే అన్నమయ్య 32,000 సంకీర్తనలు రచించి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మేడసాని మోహన్ కొనియాడారు. ఆదివారం స్థానిక హరే రామ హరే కృష్ణ దేవాలయం సమీపంలోని బ్రహ్మకుమారీస్ రాజయోగ సెంటర్లో 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లు, మీడియా పాత్ర అనే అంశంపై సమావేశం జరిగింది. అతిథుల జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవధాన చక్రవర్తి మేడసాని మోహన్ మాట్లాడుతూ భారతావని ప్రాచీన చరిత్రకు నిలయమన్నారు. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, యాగభూమి అని తెలిపారు. ఈ పవిత్ర భూమిలో మానవుడిగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమన్నారు. మనిషి మనుగడకు ఆధ్యాత్మిక చింతన చాలా అవసరమని, దీని ద్వారా మానవుల్లో జ్ఞానం సిద్ధిస్తుందని ఆయన ఉద్బోధించారు. అంతేగాక అందరి గురువు పరమాత్మ అని వివరించారు. నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడే జ్ఞాన సంపద ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మానవుడు రోజురోజుకు మాయల వలలో చిక్కుకుంటున్నాడని, వీటి నుంచి బయటపడాలంటే ధ్యానమే మార్గమని మేడసాని మోహన్ సూచించారు. వేదభూమి, కర్మభూమి, యోగభూమి, ఇక ఎన్నో విశేషణాలను చెప్పుకోవడానికి తగినటువంటి అత్యద్భుతమైనటువంటి విజ్ఞాన సామగ్రి ఈ దేశం నుంచి, ఈ సంస్కృతి నుంచి యావత్ ప్రపంచానికి కూడా మహర్షులు, ఆచార్య పురుషులు ఇవ్వగలిగారు. ఎక్కడ మొదలైందో ఈ సంస్కృతి మనకు తెలియకపోతే అది అనాది అంటాం, సనాతనం అంటాం. అటువంటి అనాది సనాతనమైనటువంటి ఈ సంస్కృతిలో మనం అంతర్భాగమైనందుకు మనం గర్వించాలి. ఈ సమస్త సృష్టి, బ్రహ్మాండ భాండాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్న యంత్రాంగం అంతా కూడా ఒక మహత్తరమైన కార్యకారణ సంబంధానికి సంబంధించి ఉంది. అంతకుముందు ఢిల్లీకి చెందిన బ్రహ్మకుమారీస్ జాతీయ మీడియా సమన్వయకర్త సుశాంత్ మాట్లాడుతూ సామాజిక అంశాల విశ్లేషణ, మానవ విలువలు పెంపొందించే దిశగా మీడియా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య ప్రస్తావన, పరిష్కారంతో పాటు ఆలోచింపచేసే విధంగా ఉన్నప్పుడే మీడియా మనుగడ సాధ్యమని సుశాంత్ పేర్కొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క వర్గానికి చెందిన వారే కాదు, యావత్ భారత పౌరులకు ఆదర్శప్రాయులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ఉద్ఘాటించారు. ఆదివారం తిరుపతి అర్బన్ మండలం రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ జీవవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ జూపూడి, స్థానిక శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, ఇతర దళిత నేతలు హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అతిథులుగా అంబేద్కర్ దేశానికి, దేశ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా జూపూడి ప్రసంగిస్తూ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ భారత పౌరులకు ఆదర్శప్రాయుడని పిలుపునిచ్చారు. మార్గదర్శకులుగా నిలుస్తున్న దేశ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసుకోవడం దౌర్భాగ్యమన్నారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి తెల్లదొరల పెత్తనాన్ని అరికట్టేందుకు మహాత్మా గాంధీ తనదైన శైలిలో పోరాటం చేస్తే, స్వాతంత్రం వచ్చిన తరువాత దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను సమాజ స్ఫూర్తి కోసం సమాజంలో ఏర్పాటు చేసుకుంటే వాటిపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్ ఫలితాలతో ప్రజాప్రతినిధులైన దళిత నేతలు విగ్రహాల ధ్వంసంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావిని మీరు 4 కోడల మధ్యలో పెట్టి ఆయన చూపిస్తున్నటువంటి చూపుడు వేలు ప్రశ్నించే విధానం 65 సంవత్సరాల తర్వాత కూడా విలయతాండం చేస్తున్నది పేదరికం ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో. దీన్ని పాల్గొనగలరా? 65 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అక్షరాస్యత ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కారకులు ఎవరో మీరు గమనించగలరా అనే ఒక చూపుడు వేలు ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ అదే చూపుడు వేడిని, అదే చెయ్యిని ఎడగొట్టి పక్కన కాలంలో వేసిపోతే దొంగలను పట్టుకోలేనటువంటి నీచ స్థితిలో మనం ఉన్నాము. అంబేద్కర్ని మనం ఎక్కడ ఉంచుతున్నామో చూసుకోవాల్సిన అవసరం. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దళితులకు చేసిన సేవలను గురించి మాట్లాడుతూ వివక్షతకు గురి అవుతున్న దళితుల పట్ల వైఎస్ ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేశారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, వృద్ధ, వితంతు, వికలాంగ పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపాడని పేర్కొన్నారు. అలాంటి పాలన తిరిగి పునరావృతం కావాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని దళితులందరూ జగన్ వెంట నిలబడాలని పిలుపునిచ్చారు. పరిపాలించడానికి చేతగానటువంటి పాలకులు 10 సంవత్సరాల తర్వాత 6 సార్లు 6 బదులు 60 సార్లు దీన్ని పొడిగించి మా ఎంత ఎదురు నింపడం లేదు, మాకు పరిపాలించడం చేతగా లేదు, అందుకే దీన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ దేశంలో కుల వ్యవస్థను సర్వనాశనం చేయమన్నారు. సెక్యులర్ స్టేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి ఇచ్చిన నిర్వచనం. ఈ దేశంలో నిరక్షరాస్యత పోవాలని కోరుతున్నారు. 10 సంవత్సరాల్లో ఇది చేయగలిగితే మీరు పాలకులుగా ఉండడానికి అనుకున్నారు. కానీ 10 సంవత్సరాలు కాదు కదా, 6 బదులు 60 సంవత్సరాలు దాటినా ఇంకా పేదవాళ్ళుగానే ఉండిపోయి నిరంతరం అడుక్కోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఈ రోజు మారుతున్న సమాజంలో దళితులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన ఆలోచనకి రావాలని కోరుతున్నారు. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది పొలిటికల్ పవర్ ఆఫ్ ద మాస్టర్ కీ. బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేశ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదేనని పిలుపునిచ్చారు. విగ్రహాలు పెట్టేది కాదు గొప్ప, దాన్ని రక్షించుకునేది. మీరు కానీ గమనించినట్టయితే ఈ సంవత్సరం అమలాపురంలో జరిగినటువంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనమందరి మీద. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏ వర్గానికో నాయకుడు కాదు, మనందరికీ నాయకుడు. ఎందుకంటే ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశం స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా ఇంత కాంపిటీషన్లో కూడా ఈ మాత్రం ముందుకు పోతుందంటే భావితరాలని ఆలోచన తీసుకుని మన రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి విగ్రహాలకు ఎక్కడైనా అవమానం జరిగితే అది జాతికి జరిగిన అవమానంగా మనందరూ భావించాలి, మనకు జరిగిన అవమానంగా మనందరూ భావించాలి. అలాంటి వ్యక్తి పట్ల మనం గౌరవం పెంచుకోవాలి. ఈరోజు 4 రోడ్ల మధ్య వారి విగ్రహం పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు అందరూ వారి అడుగుజాడలో నడిచి భవిష్యత్తులో వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నాయకులు ధనశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, పెంచలయ్య, ఎంవీఎస్ మణి, రాజేంద్ర, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. మానవుల తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు అప్రమత్తతో వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి ప్రమాదరహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక అలిపిరి ఆర్టీసీ డిపో కార్యాలయంలో ప్రమాదరహిత వారోత్సవం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు, ట్రాఫిక్ సిఐ వెంకటప్ప, సిటిఎం చెంగల్రెడ్డి, ఎన్ఎం జగదీష్, సిఎంఈ శ్రీనివాసరావు, సిఏఓ వినయతుల్లా, డిఎం నరసింహారెడ్డి, ఏటీఎం నాగసుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. ముగింపు సమావేశంలో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎం నాగశివుడు మాట్లాడుతూ ప్రశాంత మనస్సుతో వాహనాలు నడిపితే ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణమే సురక్షితమన్న ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్క డ్రైవర్ ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అనుకోకుండా ఏర్పడిన పరిస్థితుల వల్ల మనం తప్పించలేనప్పుడు మాత్రమే ప్రమాదం జరుగుతుంది. దీనికి ఎవరయ్యా బాధ్యతలు అంటే బాధ్యతలు ఎవరూ కాదు, ప్రతి ప్రమాదం కూడా మానవ తప్పిదమే. జరగబోయే పరిస్థితులను నిశితంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ జరగబోయే ప్రమాదాన్ని అరికట్టగలిగిన ఏకైక వ్యక్తి మనిషి. అంతకుముందు అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ సిఐ వెంకటప్ప మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదరహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని సూచించారు.
డ్రైవర్లు వ్యసనాలకు బానిస కాకుండా తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. జనరల్గా ప్రమాదాలు జరగడానికి డ్రైవర్ తప్పిదం 80% అయితే 20% బాధితుని తప్పిదం కూడా ఉంటుంది. ప్రమాదానికి ముఖ్య కారణం వేగంగా డ్రైవ్ చేయడం, నెగ్లిజెన్స్గా డ్రైవింగ్ చేయడం. మన వృత్తిలో మనం కరెక్ట్గా చేయాలా. మనం చిన్నపాటి పొరపాటు వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ బాధితులు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిన పడుతుంది. మనం చేసే ప్రమాదం అది అనుకోకుండా జరిగేదైనా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ బాధలన్నిటికీ మనం ఏవైతే కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, ఆ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవి చక్కగా పాటించాలి. ఈ సమావేశంలో ఎన్ఎంయు రీజనల్ కార్యదర్శి ఆవుల ప్రభాకర్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, శివకుమార్, డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రతిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని యువజన కాంగ్రెస్ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ పురుషోత్తం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్గా పురుషోత్తం ఎన్నిక కావడంతో ఆదివారం ఆయన అనుచరులు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్కూటర్ ర్యాలీని ప్రారంభించారు. బాలాజీ కాలనీ నుండి ప్రారంభమైన ర్యాలీ టౌన్ క్లబ్ కూడలి మీదుగా ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం టానా, గాంధీ రోడ్డు, నాలుక్కాల మండపం, తిలక్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచి 2014లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పార్టీ ప్రతిష్టతకు పాటుపడతానని చెప్పారు. ఈ స్కూటర్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మునిశేఖర్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సెలవు దినాల్లో కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఆదివారం సెలవు ప్రకటించకుండా కళాశాలను నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడులు నిర్వహించారు. ఎయిర్ బైపాస్ రోడ్లోని ఎన్ఆర్ఐ, నారాయణ, శ్రీగాయత్రి కళాశాలల్లో కొనసాగుతున్న తరగతులను విద్యార్థుల చేత బహిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఆయా కళాశాలల యాజమాన్యం వారిని ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. కళాశాలల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు కళాశాలల ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు విద్యార్థులు తరగతులను బహిష్కరించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విష్ణు, గోపిలు మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం వ్యాపార దృక్పథంతో నిర్వహిస్తున్నాయే తప్ప విద్యార్థుల మానసిక పరిస్థితిని పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెలవు దినంలో కూడా విద్యార్థులను విశ్రాంతినివ్వకుండా బలవంతంగా చదవమని ఒత్తిడి చేయడంతో మానసిక రుగ్మతలకు లోనవుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విద్యా సమస్యలపైన ప్రభుత్వం సత్వరమే స్పందించి కళాశాలల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినాలలో కాలేజీ నిర్వహించడం జరుగుతుంది. శ్రీ చైతన్య, ఎన్ఆర్ఐ, శ్రీ గాయత్రి ఇటువంటి కార్పొరేట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ వారు ఆత్మహత్యలకు లోనవుతున్నారు. ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ వ్యవస్థలను రద్దు చేయాలి. సండే తరగతులు నిర్వహిస్తున్నటువంటి కళాశాలల యాజమాన్యం ఏదైతే ఉందో పిల్లలని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. ప్రభుత్వం సండే జరుగుతున్నటువంటి కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కళాశాల యాజమాన్యాలని క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రోత్సహించాలని చెప్పి ఏబీపీ కోరుతున్నది. తిరుపతి చందన రమేష్ షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ ట్రిప్ లో రాయల వీధికి చెందిన హైమా విజేతగా నిలిచి ఇయాన్ కారును సొంతం చేసుకున్నారని ఆ షోరూం నిర్వాహకులు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక వివి మహల్ రోడ్లోని చందన రమేష్ మాల్ వస్త్ర స్వర్ణాభరణాల షోరూంలో కొనుగోలు చేసిన వినియోగదారులకు శనివారం రాత్రి లక్కీ ట్రిప్ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వపు ఆర్డీఓ ప్రసాద్ హాజరై డ్రా తీసి విజేతను ప్రకటించారు. స్థానిక రాయల వీధికి చెందిన హైమా విజేతగా ఎంపిక కావడం జరిగిందని విజేతకు ఫోన్ ద్వారా సమాచారం అందించి అభినందనలు తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారిని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మబ్బు చెంగారెడ్డి, షాపింగ్ మాల్ మేనేజర్ విశ్వేశ్వరరావు, శ్రీను, శ్యామ్, సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. చంద్ర రమేష్ షాపింగ్ మాల్లో ఉగాది సందర్భంగా మేము డైలీ డ్రాస్ ప్లస్ బంపర్ డ్రా కారు పెట్టామండి. ప్రతి 500 రూపాయల క్లాత్ కొనుగోలుపై అంటే శారీస్, రెడీమేడ్, స్టూడియో షర్టింగ్, కిడ్స్ వేర్ అన్నిటి మీద 500 రూపీస్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇచ్చాం. అలాగే డైలీ డ్రాస్ ప్రతిరోజు ఒక 20 ప్రైజెస్ చొప్పున ఇచ్చామండి. ఒకరోజు కుక్కర్స్, ఒకరోజు సో అట్లా డిఫరెంట్ ఇచ్చాం. తర్వాత బంపర్ డ్రా వచ్చి కార్ పెట్టామండి, ఇయాన్ కారు. శారీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. గెలుపు ఓటములు సహజమని, పోటీలో పాల్గొనడమే గెలుపుగా భావించాలని తెలిపారు. క్రీడల్లో రాణించిన వారు విద్యలో కూడా బాగా రాణించగలరని డాక్టర్లు, మేధావులు పేర్కొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆట పాటలతో ఒత్తిడిని అధిగమించవచ్చునని తెలిపారు. అనంతరం క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకుని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ సునంద్ కుమార్ రెడ్డి, జయచంద్ర నాయుడు, చంద్రమౌళి, మంజునాథ్, క్రీడాకారులు పాల్గొన్నారు. తిరుమలలో దళిత ఉద్యోగులపై అన్యమత ప్రచారం పేరుతో టీటీడీ వేధింపులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని పలు రాజకీయ పార్టీలు హితవు పలికాయి. టీటీడీ పవిత్రత పేరుతో దళితులను వేధించడాన్ని నిరసిస్తూ ఆదివారం తిరుపతి బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్లో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ టీటీడీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఈశ్వరయ్య, కృష్ణమ్మల ఇళ్లలో క్రైస్తవులకు సంబంధించిన క్యాలెండర్ ఉన్నదనే నెపంతో వారు అన్యమత ప్రచారానికి పాల్పడ్డారని చిత్రీకరించి వారిని తిరుపతికి బదిలీ చేయడం దారుణమన్నారు. గతంలో ఇలానే టీటీడీ దళిత ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చునని రాజ్యాంగం చెబుతుంటే టీటీడీ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఆ హక్కును కాలరాసేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. కృష్ణమ్మ, ఈశ్వరయ్య అనేటువంటి ఇద్దరు పర్మనెంట్ స్కావెంజర్స్, పారిశుద్ధ పనిచేసేటువంటి వాళ్ళు దాదాపు రిటైర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని మతం ప్రచారం వాళ్ళ ఇంట్లో క్యాలెండర్ ఉన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని విపరీతంగా భారతదేశం మొత్తం వాళ్ళు ఒక శత్రువులుగా, ఒక కిరాతకులుగా, లేదంటే ఐఎస్ ఉగ్రవాదులాగా మరి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు అకారణంగా తిరుమల నుంచి తిరుపతికి బదిలీ చేస్తున్నటువంటి నిర్ణయం కూడా ఈరోజు టీటీడీ తీసుకోవడం చాలా బాధాకరం. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచులయ్య మాట్లాడుతూ టీటీడీ పవిత్రత పేరుతో అమాయక ప్రజలను వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. లౌకిక దేశంలో అన్యమత ప్రచారం పేరుతో దళితులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. క్యాలెండర్లు, చిత్రపటాల పేరుతో దళితులను వేధించడం బాధాకరమన్నారు. టీటీడీ అధికారులు వారి మనోభావాలను దెబ్బతీయకుండా, వారి హక్కులకు భంగం కలిగించకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కందారపు మురళి, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన దేశం లౌకిక దేశం. ఈ దేశంలో ప్రతి మనిషి మాట్లాడుకునే హక్కు, స్వేచ్ఛ కలిగి ఉన్నదని రాజ్యాంగం చెబుతూ ఉంది. అందుకు విరుద్ధంగా ఈరోజు టీటీడీ వ్యవహరించడం, దీన్ని ఆజ్యం పోస్తున్నటువంటి విహెచ్పి, బీజేపీ, ఏబీవీపీ అరాచక అసాంఘిక శక్తులపైన చర్యలు తీసుకోకుండా కడుపు కూటి కోసం ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగులపైన అన్యమత ప్రచారం పేరుతో, అసలు అన్యమతం అంటే ఏంటి? అసలు ఈ దేశమే లౌకిక దేశం అనిన తర్వాత ఏది ఉపయోగం లేనటువంటి మతమేం లేదు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేచి ఆలోచనతో తప్పనిసరిగా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని మీడియా ప్రతినిధులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నగదు బదిలీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి ఎస్ నాగరాజన్ డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటోందని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేదలు 30 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఈ పథకం వల్ల వీరికి లబ్ధి చేకూరదని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆహార భద్రత పేరుతో నగదు బదిలీ పథకం తీసుకురావడం శోచనీయమన్నారు. ఈ యొక్క నగదు బదిలీ పథకాన్ని మంచిగా దీన్ని వెంటనే రద్దు చేయాలనేసి, ఆహార భద్రత చట్టాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ చట్టాన్ని చర్చించి సవరణ చేసి తప్ప ప్రజలకు ఉపయోగపడదనేసి గట్టిగా మేము సిపిఐగా
చెప్పదలుచుకున్నాం. రాబోయే పార్లమెంటు కాలంలో సమావేశంలో ఈ చట్టం పైన అనేక రాజకీయ పార్టీలంతా కలిసి చర్చించి చట్టాన్ని సవరణ చేసి ఈ నగదు బదిలీ పథకాన్ని వెంటనే రద్దు చేసి ఈ యొక్క చట్టం పైన చర్చించాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క సబ్సిడీని రద్దు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థనే నిర్మూలన చేయడానికి రద్దు చేయడానికి ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతుంది తప్ప ఇదేదో ఆహార భద్రతా చట్టాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి కాదనేసి కూడా సిపిఐగా చెప్పదలుచుకున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ పీఆర్ఓ రవి ఓ ప్రకటనలో తెలిపారు. తులసి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైంది. తులసి దళం శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున ఆవిర్భవించింది. ఈ సందర్భంగా జూలై 30న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజుల స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం స్వామివారి ఆస్థానం జరగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేయనున్నట్లు టీటీడీ పీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు వికలాంగులకు 7% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన రాజ్యాధికార యాత్రను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా నుండి ప్రారంభమయ్యే వికలాంగుల రాజ్యాధికారి రథయాత్ర 30వ తేదీ ఉదయం శ్రీకాళహస్తికి చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని రైల్వే కళ్యాణ మండపంలో జరిగే సభలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పాల్గొంటారు. హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనే 3 డిమాండ్లపై విహెచ్పిఎస్ ఉద్యమ బాట పట్టనుంది. అలాగే 46 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటానికి సిద్ధమవుతోంది. రక్తసిక్తమవుతున్న భారతమాతను రక్షించుకోవడానికి, దోపిడీ నుండి దేశాన్ని కాపాడుకోవడానికి బాబా రామ్దేవ్ నిరవధిక నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని పతంజలి జిల్లా అధ్యక్షుడు కైలాష్ సింగ్ రాజ్పురోహిత్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని పతంజలి కార్యాలయంలో చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పతంజలి జిల్లా అధ్యక్షుడు కైలాష్ సింగ్ రాజ్పురోహిత్ మాట్లాడుతూ వచ్చే నెల 9వ తేదీన బాబా రామ్దేవ్ అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. స్వామీజీకి సంఘీభావంగా 1000 మంది పతంజలి కార్యకర్తలు దీక్షలో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పతంజలి, భారత స్వాభిమాన్, యువ భారత్ కార్యకర్తలు హరికుమార్, తంగరాజ్, వెంకటరెడ్డి, నరసింహారెడ్డి, సురేష్ కుమార్, మునయ్య తదితరులు పాల్గొన్నారు. జానపద వృత్తి కళాకారులు తిరుపతిలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. కళాకారుల రిలే నిరాహార దీక్షలు ఆదివారం 6వ రోజుకు చేరుకుంది. సుమారు 1000 మంది కళాకారులు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తూ భజనలు, సంకీర్తనలు నిర్వహించారు. మదనపల్లె మండల కమిటీ కళాకారులకు సంఘీభావం తెలుపుతూ రిలే దీక్షలో పాల్గొన్నారు. టీటీడీ ఆలోచన విధానాన్ని మార్చుకొని సంవత్సరానికి ఒకసారి ప్రతి భజన బృందానికి అవకాశం కల్పించాలని, భావి తరాల వరకు కళలను అందించాలన్న భజన సంప్రదాయాన్ని టీటీడీ కొనసాగించి కళాకారులను ప్రోత్సహించాలని కళాకారులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం నాయకులు యాదగిరి, ఓబి రమణ, బాబు, ఆదినారాయణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇంకా అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 18 గంటల సమయం పడుతోందని, 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామం దర్శనం భక్తులకు 2 గంటల సమయం పడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం పవిత్రోత్సవాల సందర్భంగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని, సేవలను రద్దు చేశారు. ఇక ఖాళీ గదుల విషయానికి వస్తే ఉచిత గదులు 11, ₹50 గదులు 19, ₹100 గదులు 7, ₹500 గదులు 2 ఖాళీగా ఉన్నాయి. బులియన్ మార్కెట్ సమాచారం. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,825. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹30,210. కిలో వెండి ధర ₹53,225. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹57గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ హాస్టళ్ల పనితీరును మెరుగుపరచండి. వసతి కల్పన పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
వార్డన్లకు జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ హెచ్చరిక. అంబేద్కర్ ఒక్క వర్గానికే కాదు ప్రతి పౌరునికి ఆదర్శప్రాయుడు. విగ్రహాల ఏర్పాటుతో పాటు వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత. జీవకోన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో జూపిడి ప్రభాకర్ రావు పిలుపు. సైకోల ఉదంతంపై ఆందోళన అవసరం లేదు. నగరాన్ని నిఘా నీడలో ఉంచేందుకే పోలీసు సబ్ కంట్రోల్ రూములు. అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడి. అన్యమత ప్రచారం పేరుతో దళితుల్ని వేధింపులకు గురి చేయకండి. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయకండి. టీటీడీకి రాజకీయ దళిత నేతల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.